హలో ఫ్రెండ్స్, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి స్వాగతం. క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు మరియు ట్రెండ్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాం. టుడేస్ క్రిప్టో న్యూస్. ఇప్పటి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ మొత్తం మీద పాజిటివ్ మొమెంటమ్ను కొనసాగిస్తున్నప్పటికీ కొన్ని కీలక లెవెల్స్ వద్ద వొలాటిలిటీ స్పష్టంగా కనిపిస్తుంది. బిట్కాయిన్ ప్రస్తుతం $77,200 నుండి $78,400 మధ్య ట్రేడ్ అవుతూ మార్కెట్ని లీడ్ చేస్తుంది. స్పాట్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు స్టేబుల్గా కొనసాగడం మరియు పెద్ద ఫండ్స్ తిరిగి ఎంటర్ అవ్వడం వల్ల మార్కెట్లో బలమైన బేయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అదనంగా ఇటీవల కొన్ని లిక్విడిటీ స్పైక్స్ కారణంగా షార్ట్ లిక్విడేషన్ పెరగడం ధరను పైకి నెట్టింది. ఇథీరియం $3,900 జోన్ వద్ద స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని మళ్ళీ $4,050 నుండి $4,120 రేంజ్ వైపు రికవరీ చూపిస్తుంది. నెట్వర్క్లో స్టేకింగ్ రేట్లు పెరగడం, అలాగే డెఫీ మరియు ఎన్ఎఫ్టీ యాక్టివిటీ స్థిరంగా ఉండటం ఈటీహెచ్కి సపోర్ట్ చేస్తున్నవి. ఎక్స్ఆర్పి మాత్రం ఇంకా సైడ్ వైస్లో ట్రేడ్ అవుతుంది. దీని వాల్యూమ్ కొంచెం పెరుగుతుంది. ఇది భవిష్యత్ బ్రేక్అవుట్ను సాంకేతికంగా భావిస్తున్నారు. ఆల్ట్ కాయిన్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐ టోకెన్స్, లేయర్ 2 సొల్యూషన్స్ మరియు రియల్ వరల్డ్ అసెట్స్లో సెగ్మెంట్స్లో ఇన్వెస్టర్కి ఆసక్తి పెరుగుతుంది. కొన్ని మీమ్ కాయిన్స్లో కూడా హై వొలాటిలిటీతో కూడిన ఫాస్ట్ మూవ్మెంట్ కనిపిస్తున్నవి. గ్లోబల్ వైపు చూస్తే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మరియు ఇతర దేశాల రెగ్యులేటరీ బాడీస్ క్రిప్టో పాలసీపై మరింత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. పెద్ద బ్యాంకులు మరియు టెక్ కంపెనీలు బ్లాక్ చైన్ అడాప్షన్ని వేగవంతం చేయడం మార్కెట్కి లాంగ్ టర్మ్ పాజిటివ్ ఫ్యాక్టర్గా మారుతుంది. అయితే గ్లోబల్ ఎకనామిక్ డేటా ఇంకా మార్కెట్ ప్రభావంపై చూపుతున్నవి. ముఖ్యంగా చూస్తే మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కీలక రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర ట్రేడింగ్ జరుగుతుండడం వల్ల చిన్న ఫ్లక్చువేషన్ సాధారణమే. టుడేస్ క్రిప్టో ట్రెండ్. ఈరోజు ట్రెండ్ చూస్తే మార్కెట్ క్లియర్గా బుల్లిష్ బయాస్ చూపిస్తున్నప్పటికీ మధ్యలో కన్సాలిడేషన్ ఫేజ్ కొనసాగుతుంది. బిట్కాయిన్ $78,000 జోన్ వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్ క్లీన్ బ్రేక్ అయితే $80,000 నుండి $82,000 వరకు ఫాస్ట్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రిజెక్షన్ వస్తే $75,500 నుండి $76,000 వరకు హెల్తీ పుల్ బ్యాక్ రావచ్చు. ఇథీరియం ఈటీహెచ్ ప్రస్తుతం బలమైన నిర్మాణంలో ఉంది. $4,100 బ్రేక్ అయితే కొత్త హైస్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే కొత్త సైడ్ వేస్ మూవ్తో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఆల్ట్ కాయిన్స్. ఏఐ అండ్ లేయర్ 2 ప్రాజెక్ట్స్లో వేగంగా మూవ్మెంట్స్, డబ్ల్యూ టోకెన్స్లో స్టడీ అక్యుములేషన్, మీమ్ కాయిన్స్లో హై రిస్క్ ట్రెండింగ్ జోన్స్ ఇవన్నీ హై వొలాటిలిటీ, హై రివార్డ్ సెగ్మెంట్లో ఉన్నవి. మార్కెట్లో ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, కాబట్టి ట్రేడర్స్ స్టాప్ లాస్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మొత్తం ట్రెండ్ బుల్లిష్ కొనసాగింపు, కానీ మధ్యలో షార్ట్ టర్మ్ ఫుల్ బ్యాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.